నమస్తే రైతు సోదరులారా, నా పేరు శివ సతీష్. క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ అనే కంపెనీలో టెరిటరీ బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నా. గద్వాల్ జిల్లా మొత్తం చూసుకుంటూ ఉంటా. ఈరోజు మనం ఫీల్డ్ డే పెట్టాం. అది బొంకూరు గ్రామంలో. అది మన తెక్కయ్య గారు ఫీల్డ్లో పెట్టాం. ఆయన సదానంద్ 369 అనే విత్తనాలు వేశారు. సో ఎట్లా ఉందో ఏంటో అని ఒకసారి కనుక్కుందాం. అన్న, మీ పేరేంటన్నా? నా పేరు టికేష్. ఏ ఊరు అన్న మీది? బొంకూరు గ్రామం, ఉండవెల్లి మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. ఏ విత్తనాలు వేశారన్న? క్రిస్టల్ కంపెనీ వాళ్ళవి. సదానంద వేసినాను, 369 వేసినాను. పత్తి ముందు సంవత్సరం ఏ రకం వేశారు? ముందు సంవత్సరం సదానంద వేసినాను. ఎన్ని క్వింటాలు వచ్చింది ఎకరాకి? ఎకరాకు 17 క్వింటాలు వచ్చింది సార్. వచ్చింది, క్రాప్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏంటనే పాస్ మొక్కజొన్న వేసినా, మొక్కజొన్న కూడా బాగానే వచ్చింది. తొందర కాపు వచ్చిందా? అంటే రసం పూల్చదు, పురుగులు తట్టుకోవడం కానీ, తొందర కాపు కానీ, పత్తి సులువుగా రావడం కానీ, స్ప్రేలు తక్కువ పడడం కానీ ఇట్లా ఏమైనా అనిపించిందా? స్ప్రే అయితే తక్కువనే ఉంది. కాపు కూడా బాగానే ఉంటుంది, తొందరగా వస్తుంది. బాగా కాయ కూడా బలంగా ఉండి బాగా సులువుగా వస్తుంది. పత్తి 5 ఏళ్ళు వలుగుతుంది. 5 ఏళ్ళు వలిగినా 5 ఏళ్ళతో ఇస్తే 5 ఏళ్ళతో బయటకు వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తాయి అనుకుంటున్నారు? ఈ సంవత్సరం కూడా రావచ్చు సార్, 17 అనుకుంటున్నా ఇప్పటికైతే. నేను నా అవగాహన లేదు. తర్వాత వచ్చే సంవత్సరం కూడా మన క్రిస్టల్ సదానంద 369 అనే విత్తనాలు వేస్తారా? వేసేది ఇవే, ఇంకా నాకు ఇది యాసిడ్కి వచ్చేదాకా. ఇది ఎప్పుడైతే ఇంకా ఏమన్నా మధ్యలో ఏమైనా క్లాసు, నేను ఇంతకు ముందు కూడా దిల్లైనా అటువంటివి దాదాపు ఇవే కాదు.